హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో నిన్నటి వీడియో అయితే చూశారు కదా అండి. ఇంక ఇదంతా కూడా ఆ రోజు షూట్ చేసిన వీడియోనేనండి. ఇంక ఇక్కడైతే నేను ముందు రోజు ఈవినింగ్ కర్రీ చేశానన్నమాట. ఈవినింగ్ టైంలో చిక్కుడుకాయ కర్రీ చేశానండి. ఇంకా కర్రీ అయితే ఎక్కువగా ఎవరం తినలేదండి. మా వారు ఏంటంటే ఈవినింగ్ టైంలో స్నాక్ తీసుకొచ్చారు బయట నుండి. ఇంకా నాకేంటంటే కొంచెం ఏమి తినాలనిపించట్లేదండి. ఈ మధ్య చాలా రోజుల నుండి ఫీవర్ రావడం వల్ల అసలు ఫుడ్ ఏదైనా పెద్ద ఇష్టంగా తినాలనిపించట్లేదు. ఇంకా అందుకనేసి అయితే మంచూరియా తింటానని చెప్పాను. కానీ అప్పటికి మా ఇంట్లో కోప్పడ్డారు, బయట ఫుడ్ వద్దు మంచూరియా ఎందుకు అని. కానీ ఏమో తినాలనిపిస్తుంది అనేసరికి ఇంకా నైట్ తీసుకొచ్చారు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే తినలేను కదా, ఇంకా నాతో పాటు పాప కూడా తినేసింది. ఇంకా నేను మా పాప మంచూరియా తిన్నామండి. ఇంకా అలా అనేసి కర్రీ చేసింది, రైస్ కర్రీ రెండు మిగిలిపోయాయి అన్నమాట. మా వారు ఒక్కరే తిన్నారు. ఇంకా తనైనా కూడా ఎంత తింటారో కొంచెమే కదా. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి. ఇంకా కింద అయితే అమ్మ గిన్నెలన్నీ తోమేస్తుందండి. తను గిన్నెలు తోమని తీసుకెళ్ళింది కదా కింద మెట్ల దగ్గర తోమడానికి, తను తోమేస్తుంది. నేనైతే ఇక్కడ టీ పెడుతున్నానండి. ఇంకా టీ ఏంటంటే అమ్మ కూడా వచ్చింది కదా, ఆమె కూడా తాగుతుంది కదా అనేసి మా ఇద్దరి కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంక ఇక్కడ పాలైతే వేడి చేసి ఉంచానండి ముందే. ఇంకా మా పాపకి కొన్ని పాలు పోసిచ్చాను. ఇంక ఇక్కడ ఈ మధ్య ఏంటంటేనండి చీమలు ఎక్కువగా పడుతున్నాయండి. చక్కెరకి ఎక్కడ పెడితే అక్కడ చీమలు వస్తున్నాయి. ఇంకా చీమల కోసం ఏంటంటే ఇలా కవర్ పెట్టేసి దానికి మూత పెట్టేస్తున్నాను, మనకి టైట్గా ఉంటుంది కదా. ఇంక ఇలా గట్టిగా పెట్టేశాను. ఇలా పెడితే ఏంటంటే మనకి చీమలు ఇందులోకి వెళ్ళకుండా ఉంటాయని. సో ఇంక ఇక్కడైతే నేను చాయ్ పెట్టేస్తున్నాను. ఇంకా అందులో టీ పొడి వేసాను, ఇంకా చక్కెర కూడా వేసేసానండి. ఇంక ఇక్కడైతే మనకి టీ మరుగుతుంది. ఇంకా అలాగా ఇక్కడ నేను ఇంకా గ్లాస్ అవి తీస్తున్నాను. ఇంకా టీ ఏంటంటే అప్పుడప్పుడైతే తాగుతున్నానండి. ఒక్కోసారి తాగుతున్నాను, ఒక్కోసారి తాగట్లేదు. ఏంటో ఒక్కోసారి అయితే ఇష్టంగా తాగాలనిపిస్తుంది. ఇంకా అలా కాకుండా మనకి ఇప్పుడు ఇంట్లో కొన్ని పిండి వంటలు అయితే ఉంటాయి కదా మనకి పండగ టైంలో. కారపూస ఉంది, సకినాలు ఉన్నాయి. ఇంకా అవి వేసుకొని తింటాను కాబట్టి ఇంకా టీ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టానండి. ఇంక ఇక్కడ టీ మరిగేలోగా నేను ఇక్కడ కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకుంటూ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా పాప కూడా బ్రష్ చేసుకోవడం అయిపోయిందండి. తన కోసం అయితే కొన్ని పాలు వేసి బూస్ట్ వేసి ఇస్తాను. ఇంకా పిల్లలు హాస్టల్లో డైలీ పాలు తాగడము, బూస్ట్ వేసుకోవడం ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇంటి దగ్గరే మారం చేస్తారు, కానీ ఇంకా హాస్టల్లో ఉంటే ఏంటంటే ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు అన్నీ అలవాటు చేసుకుంటారన్నమాట. ఇంక ఇక్కడైతే టీ మరుగుతుందండి, పాలు వేడి చేశాను. ఇంక ఇది చిక్కుడుకాయ కర్రీ అండి. ఇది కూడా వేడి చేశానండి. వేడి చేయకపోతే మళ్ళీ కర్రీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, పాడైపోతుంది అనేసి ఇంకా నేను వేడి చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కొన్ని వాటర్ పోయాయండి. మనకి ఇలాంటి గ్రానైట్ పైన ఏంటంటేనండి వాటర్ పడినా ఏ పడినా కూడా కొంచెం కనిపించవండి. మనం కొంచెం ఇంట్రెస్ట్ అంటే దృష్టిగా చూసామంటేనే కనిపిస్తాయి. వాటర్ పోయాయి అక్కడ. ఇంకా వాటర్ అన్ని కూడా తుడిచేసాను. కిచెన్ అంతా కూడా ఈ మధ్య కొంచెం క్లీన్ చేసుకున్నానండి. అస్సలు కిచెన్ అయితే చాలా దారుణంగా అయిపోయిందండి. ఇంకా డైలీ మా పిల్లలు వచ్చాక మా వారే కొంచెం పిల్లలకి వంట చేసి పెట్టడం అదంతా చేశారండి. ఇంకా మా వారు ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా బాగా చేస్తాడండి, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలు వచ్చారు కాబట్టి హాలిడేస్లో వాళ్ళకి ఎప్పుడు ఇంకా డైలీ ఏదో ఒకటి ఫిష్ కానివ్వండి, చికెను, మటను ఇలాంటివే ఇంకా పిల్లలకి చేసి పెట్టామన్నమాట. సో ఇంకా పిల్లల కోసం అయితే డైలీ మా వారే వంట చేశారండి. ఏంటంటే నాకు ఫీవర్ రావడం వల్ల ఇంకా అవి స్మెల్ వచ్చినా కూడా నాకు అంతా ఏదోలాగా అయిపోయిందండి. నేను అసలు ఏమంతా ఈసారి చేయలేకపోయానండి పిల్లల కోసం. జస్ట్ పిండి వంటలైనా కూడా కొన్ని కొన్ని చేశానండి. కారపూస, అప్పాలు ఇవన్నీ కొన్ని కొన్ని చేశాను, ఎక్కువగా ఏమీ చేయలేదు. వాళ్ళకి పంపివ్వడానికి కోసమే చేశానండి. పిల్లలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు, వద్దని అంటారు. కానీ ఇంకా మనకు పిల్లల్ని అలా పంపించడం నచ్చదు కదా, అందుకని చేశానన్నమాట. ఇంక ఇదైతే ఎప్పుడో పెట్టానండి. మనకి పైనాపిల్ పైన ఇలా మొక్కలాగా వస్తుంది కదా, మొక్కని కట్ చేసి పెట్టాను. ఇంకా దానికైతే మంచిగా వేర్లు వచ్చాయండి, కింద బాగానే వేర్లు వచ్చాయి. ఇంకెక్కడ మట్టిలో పెట్టకుండా అందులోనే ఉంచుతున్నానండి, గ్లాస్లో వాటర్ పోసి. ఇంకా ఇది కూడా అండి, ఇది పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఇది వచ్చేటప్పుడే ఇలా కొన్ని మనకి ఆకులు ఉంటాయి కదా, వెండిపోయాయి, అవి అలాగే ఉంచేశాను.
ఇంకా దీనికి కూడా చూసారు కదా వైట్గా కనిపిస్తున్నాయి చిన్నగా, దీనికి కూడా వేర్లు వచ్చాయండి. ఈ 2 మొక్కలు కూడా చక్కగా బాగున్నాయి అన్నమాట, నీట్గా ఉన్నాయి. అంటే ఇవేమి మనకి బయట పెట్టాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, కానీ ఇంట్లో బాగుంది కదా, చూడడానికి బాగుందనేసి ఇంకా నేనైతే ఇలా కిచెన్లోనే ఆర్గనైజ్ చేసుకున్నానండి. నాకు ఇష్టం అండి ఇట్లా ఇంట్లో గ్రీనరీగా మొక్కలు పెట్టుకోవడము, ఇంట్లో అంటే అన్ని ప్లేస్లలో ఇలా గ్రీనరీగా పెట్టుకోవడం అంటే ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే ముందు అమ్మకి టీ పోసిస్తున్నాను, తనకు పోసిచ్చాక నేను తాగుదామనేసి. సో ఇంక ఇక్కడైతే టీ పోసానండి. ఇందులో టీ ఎక్కువగానే పోసాను, ఎందుకంటే పాప మమ్మీ మార్నింగే వచ్చింది కదా అండి, కనీసం వాళ్ళకి టైంలో టీ అయినా ఇవ్వకపోతే బాగుండదు కదా, అలా అనేసి. ఈ మధ్య ఏంటంటే ఒక 2 డేస్ ఏమో టిఫిన్ చేసినప్పుడు తను టిఫిన్ చేసింది, కానీ ఇంకా రోజు ఆ టైంకు రాదు కదా, ఆ టైంకి వచ్చినప్పుడు అయితే పెడతామండి, మేము తినే టైంకి వస్తే పెడతాము. ఇంకా టీ అయితే ఇక్కడ పెట్టేశాను, ఇంకా వెళ్ళి పాపని కింద పెట్టేసి రమ్మన్నాను. సో ఇంక ఇక్కడైతే తను ఇంకా నేను కిందికి వెళ్తున్నానండి, తను టీ తాగేసింది వెళ్ళిపోయింది, ఇంకా తన పని అయితే కంప్లీట్ చేసుకుందన్నమాట. ఇంకా నేనైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాను. చూసారా బయట అసలు ఎంత ఎండలా ఉందండి, చాలా ఎండ పడుతుంది. సో ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేసింది, అంతా కూడా నీట్గా కడిగేసిందండి. మనకి టైల్స్ ఉంటాయి కదా, అవంతా కూడా నీట్గా కడిగేసింది. ఇంకా ఈ టబ్బు తీసుకెళ్ళి మళ్ళీ మన గిన్నెలన్నీ కూడా ఇందులో వేసి పెట్టాలండి. ఇప్పుడు మనకి గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసేయాలి. తోముకునే గిన్నెలు ఇవన్నీ కూడా, తోమిన గిన్నెలన్నీ కూడా ఇలా ఎండకు పెట్టేసిందండి. ఇట్లా ఎండకు పెడితే ఏంటంటే మనకి చక్కగా గిన్నెలన్నీ ఆరిపోతాయి, తీసుకెళ్ళిన వెంటనే అన్నీ సర్ది పెట్టేసుకోవచ్చు కదా కబోర్డ్లో కూడా. నేనైతే ఇక్కడే పెట్టమని చెప్పాను. నేను కాసేపు అయ్యాక అవన్నీ ఆరిపోయాక నేనైతే పైనకి తీసుకెళ్తానండి గిన్నెలన్నీ కూడా. ఇంక ఇక్కడ టబ్బు తీసుకొని నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. ఇంకా మాకు ఈ మధ్య ఏంటంటే ఇంటి చుట్టూ చాలా కోతులు వస్తున్నాయండి, ఏవైనా బయట పెడితే తీసుకెళ్తాయేమోనని చూస్తున్నాను. వాటికి ఇంకా గిన్నెలల్లో ఏదో ఒకటి కనిపిస్తాయి కదా, అందులో ఏమన్నా ఉంది అనుకొని తీసుకెళ్ళింది అనుకో, ఇంకా చేసేది ఏమీ ఉండదు. సో ఏమన్నా చుట్టుపక్కల కోతులు ఉన్నాయా అని చూస్తున్నాను, ఇంకెక్కడైతే ఏమీ కనిపించలేదు. సో ఇంకా టబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ గిన్నెలన్నీ కూడా ఇందులో వేసి పెడతానండి. ఇంకా సింక్లో వేయాల్సిన గిన్నెలన్నీ ఇందులో వేసి పెడతాను. ఇలా పెడితే ఏంటంటే గిన్నెలు కూడా కొంచెం నానిపోతాయండి, కొన్ని వాటర్ కూడా వేస్తాను కదా, వాటర్ వేయడం వల్ల నానిపోతాయి. సో ఇంకా రైస్ పెట్టేస్తే సరిపోతుందండి, ఎందుకంటే కర్రీ ఉంది కాబట్టి రైస్ పెట్టేస్తాను. ఇంకా మా పాప ఏంటంటే ఆమ్లెట్ అడిగిందండి, తన ఆమ్లెట్ కావాలంది. కాసేపు అయ్యాక తనకి ఆమ్లెట్ వేసిస్తాను. మా పాపకి ఎక్కువగా ఆమ్లెట్ తినడం అంటే ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ టీ గిన్నె ఇవన్నీ కూడా అందులో వేసి పెడుతున్నానండి. మనకి 1-2 మిగులుతాయి కదా ఇందాక టీ తాగినవి, ఇవన్నీ కూడా మళ్ళీ అందులో వేసి పెడుతున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుందండి, ఈ గిన్నెలన్నీ కూడా అందులో అలా వేసే ఉంచుతాను. మనకి డైలీ 1 టైం వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ నాకు పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ అంతా కూడా తుడిచేసుకొని ఒకసారి గ్రానైట్ అంతా కూడా నీట్గా తుడిచేసి పెట్టుకుంటాను. ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న గిన్నెలు అక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ మిగిలిందండి. ముందు రోజు ఏంటంటే మార్నింగ్ టైం నేను ఎగ్ టమాటా చేశాను, అంటే ఉడకబెట్టిన ఎగ్ కర్రీ ఉంటుంది కదా, అది చేశాను. ఇంకా ఎగ్స్ అయితే అన్నీ అయిపోయాయి, కొంచెం టమాటా కర్రీ మిగిలింది. బాగుంటుందండి టమాటా కర్రీ అయితే, నాకు నచ్చుతుంది. సో ఇంక వీళ్ళు ఎవరు తినా అన్నారు, ఇంకా నా వరకు అయితే తీసి గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో తినొచ్చు కదా అన్నట్టుగా. వేడి చేసిన కర్రీ ఏనండి, అస్సలు పాడవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. నేను చాలా వరకు అయితే ఫ్రిడ్జ్లో ఏ కర్రీస్ కూడా స్టోర్ చేసి పెట్టానండి, ఎందుకంటే స్టోర్ చేసి పెడితే అవి నాకేంటో నచ్చదన్నమాట, చల్ల చల్లగా ఉంటాయి, తినాలనిపించదు. ఇంకా నేను ఏదైనా ఉంటే బయటనే పెట్టేస్తాను, బాగుంటే తింటాను, బాగాలేకుంటే ఇంకా పారేస్తాను అంతే తప్ప ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా ఏమీ పెట్టి ఉంచనండి. ఇంకా మళ్ళీ గిన్నెలన్నీ కూడా అందులో వేసి పెడుతున్నాను. ఇంకా అది ఫుల్గా నిండింది అనుకోండి, రేపు మార్నింగ్ క్లీన్ అయిపోతాయి. సో ఇంకా డైలీ రొటీన్ వర్క్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి.
సో ఇదంతా కూడా తుడిచేసుకుంటున్నాను. ఏ రోజుది ఆ రోజు వెంటనే తుడుచుకుంటే బాగుంటుంది కదా. నాకు ఫీవర్ రావడం వల్ల అసలు కిచెన్లోకి రావాలంటేనే భయమేసిందండి. నిజం చెప్తున్నాను. ఒక 2 డేస్ అయితే అసలు కిచెన్లో అడుగు కూడా పెట్టలేకపోయానండి. అంత మెస్సీగా చేశారు మా పిల్లలు, మా వారు. ఇంకా మా అబ్బాయి కూడా కొంచెం కొంచెం ఏదో ఒకటి కుకింగ్ చేస్తాడండి. మా ఇంట్లో మా పిల్లలు, మా వారు అందరూ కూడా చేస్తారండి. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా చేయమంటే నాకు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తారు. కానీ ఇంకా నేనైతే మొత్తం వాళ్ళకే వదిలిపెట్టేశానండి. వాళ్ళపైనే భారంగా వదిలేశాను కాబట్టి ఇంకా పాడు చేశారు. ఈ స్టవ్ ఇవన్నీ కూడా కడిగేసుకునడము, టైల్స్ అంతా తుడుచుకోవడం, ఇదంతా మనకి సద్దుల బతుకమ్మ రేపు అనగా అంతా క్లీన్ చేసుకున్నానన్నమాట. అప్పటి వరకు నేను కొంచెం బెటర్ అయ్యానండి. అంటే కొంచెం ఓపిక తెచ్చుకున్నానన్నమాట. అంత వీక్గా ఉన్న నేను ఒక్కసారిగా పిల్లలు వచ్చేసరికి, పిల్లల్ని చూసేసరికి ఇంకా సంతోషమే వేరుంటుంది కదా అండి. ఎవరికైనా కూడా పిల్లలు రావడంతో ఇంకా పిల్లల్ని చూసేసరికి నేనైతే చాలా ఎనర్జీగా అయిపోయానండి. నాకు ఏంటో ఫుల్ సంతోషం అనిపించిందండి పిల్లల్ని చూసేసరికి. సో ఇంకా వాళ్ళు రావడము, ఇంట్లో గోల గోల, పిల్లలతోటి హడావుడి ఇదంతా చూసేసరికి ఇంకా నాకు కూడా చాలా ఎనర్జీగా అనిపించింది. ఇంకా అప్పటికి నేను కొంచెం కోలుకున్నానండి. ఇంకా ఆ టైంలోనే నేను పిండి వంటలు అయితే అప్పుడే చేశానన్నమాట. అందరూ పండగకి ఒక 5-6 రోజుల ముందు పిండి వంటలు చేసుకుంటే నేను పండగకి 2 రోజుల ముందే చేశానండి. చాలా లేట్గా చేశాను. అవైనా కూడా చేయొద్దు అనుకున్నాను, కానీ మరి ఇంకా పిల్లలు వెళ్తారు కదా, పాపం వాళ్ళకి ఇప్పుడే కదండి వాళ్ళు వచ్చేది. మళ్ళీ ఎప్పుడో సంక్రాంతికి వస్తారు. ఇంకా అప్పటి వరకు ఏం పెట్టకుండా చేయకుండా పంపిస్తే మనకు కూడా మనసు అస్సలు బాగుండదు కదా. సో అలా అన్నమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా వాళ్ళకైతే అన్ని రకాలుగా చేసి పెట్టాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే మా వారే చేశారండి. వాటి విషయంలో నాకు ఏ టెన్షన్ లేదు. ఇంక ఇక్కడ ఇదంతా కూడా తుడుచుకున్నాను. స్టవ్ ఇవన్నీ కూడా తుడిచేసుకున్నాను. ఇంకా పాప కూడా ఇంకా 2 డేస్లో బయలుదేరుతుందండి. పాపకి ఏంటంటే తను ఇంటర్మీడియట్ కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్ లేట్ వెళ్ళినా పాపకి పెద్దగా టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే తనకు కూడా ఇప్పుడిప్పుడే కదా అండి ఫ్రెండ్స్ అవుతారు పిల్లలకి. ఇంకా తన ఫ్రెండ్స్ కూడా కొంచెం లేట్గా వస్తానని చెప్పారంట. ఇంకా సర్లే అనేసి ఇంకా నేనే వద్దని చెప్పానండి. నాకు కూడా అంత తొందరగా పంపించాలని లేదు. ఎందుకంటే మా అబ్బాయే వెళ్ళాడు. ఇంకా వాడు వెళ్ళేసరికి ఇల్లంతా ఏదోలాగా అయిపోయిందండి. అంటే ఇంట్లో కొంచెం మగపిల్లలే కదా ఎక్కువగా అల్లరి చేసేది. వాడు లేకపోతేనే ఏదోలాగుంది. ఇంకా ఇద్దరు ఒక్కసారే వెళ్తే ఇంకా నేను మళ్ళీ నేను చాలా అప్సెట్ అయిపోతానండి. చాలా అసలు అంటే ఏదోలాగా ఉంటుంది, ఇంట్లో ఉండాలనిపించదు. అట్లా ఉంటుందన్నమాట. మనకు పేరెంట్స్ ఎవరైనా అలాగే ఉంటారండి. సో ఇంకా డాడీలు ఏంటంటే వాళ్ళు కొంచెం బయటకి వెళ్తారు, వాళ్ళు బయట కొంచెం టైం స్పెండ్ చేస్తారు కాబట్టి పర్లేదు. ఇంకా మా మమ్మీలు ఏంటంటే ఇంట్లోనే ఉంటారండి. ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తారు కదా. సో అలా ఆ రకంగా మనం చాలా బాధపడిపోతాము. ఇంకా ఈ మధ్యలో ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి. అమ్మకి వేశాను, తనే తోమేసిందండి. అంటే స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ మధ్య తోమిచ్చేసాను. చూసారు కదా, టైల్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా అయిపోయాయండి. నేను పండగకి ముందు రోజు ఇవంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి పెద్ద బతుకమ్మ వస్తుంది, అంటే సద్దుల బతుకమ్మ కదా. సద్దుల బతుకమ్మ మనకి తెలంగాణలో చాలా మన పెద్ద పండగ ఏంటంటే మనకి సద్దుల బతుకమ్మేనండి. మనకి దసరా పండుగే పెద్దది కాబట్టి ఇంకా కొంచెం క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుందని అలా చేసుకున్నాను అన్నమాట. సో మొత్తం మీద మార్నింగ్ టైం నా పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. ఇంకా ఇదైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇంకా చూసారు కదా, పూజ అయితే చేశాను, దీపాలు వెలిగించానండి. చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయి. ఈరోజు ఫ్లవర్స్ అన్నీ కూడా మా చిట్టి తల్లి తీసుకొచ్చిందండి. మా పాపనే వెళ్ళి పూలన్నీ కూడా తెంపుకొచ్చింది. నేను ఇంకా లోగా పూజ రూమ్లో కొంచెం క్లీనింగ్ అవన్నీ చేసుకుంటాను, వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురామ్మా అంటే తనే వెళ్ళి తీసుకొచ్చిందండి. ఫుల్ తీసుకొచ్చిందండి. చెట్లకున్న పూలన్నీ తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చింది. సర్లే ఇంకా తీసుకొచ్చింది కదా అనేసి అన్ని పూలైతే చక్కగా అలంకరించి పెట్టానన్నమాట దేవుళ్ళ దగ్గర. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. కానీ బాగా గాలి వస్తుందండి బయట, అస్సలు ఆగట్లేవు అన్నమాట, దీపం కొండెక్కుతుంది. సో ఇంక ఇక్కడైతే గుమ్మం దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టాను. అలాగే ఇంక ఇక్కడ గుమ్మాలకి 2 వైపులా కూడా ఇలా నిమ్మ చెక్కలు పెట్టానండి. ఇంక ఈరోజు మంగళవారం కదా, మంగళవారం కాబట్టి నిమ్మ చెక్కలు అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను ఇక్కడ ఈవినింగ్ కోసం అంటే నైట్ డిన్నర్ కోసం కొన్ని బియ్యం చెరుగుతున్నానండి. ఈ మధ్య ఏంటంటే మాకు బియ్యంలో
లక్క పురుగులు ఉంటున్నాయండి. అవి ఎట్లా వస్తున్నాయో ఏమో తెలియట్లేదు, కానీ లక్క పురుగులు ఉండడం వల్ల బియ్యంలో అవి కనిపిస్తున్నాయి. అవి కాసేపు బయట పెట్టామంటే చాటలో పోసి బయట పెడితే వెళ్ళిపోతాయి. కాకపోతే ఇక నేను ఎట్లాగో ఖాళీగా ఉన్నాననేసి ఇంకా అవన్నీ కూడా చెరుగుతున్నానండి. బయట అయితే వెదర్ బాగుంది కదా, చల్లగా ఉంది కదా అనేసి ఇంకా ఇక్కడే కూర్చొని ఇంకా ఇవన్నీ కూడా చెరిగేశాను. నైట్ మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా, నైట్ అయితే కర్రీ చేయాలి. మార్నింగ్ అయితే కర్రీ సరిపోయిందండి మాకు ఆఫ్టర్నూన్ టైంకి. ఇంకా నిన్నటి వీడియో చూసినట్టయితే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసామన్నమాట. మా వారు బయట నుండి తీసుకొచ్చారు. ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి. ఇప్పుడు టైం అయితే 4:30 5 అవుతుందండి. ఇంకేంటంటే మా పాప టీ పెట్టింది. నేను వీడియో తీస్తా అంటే అస్సలు వద్దందండి. వద్దు అసలు నన్ను చూపించకు, నేను అసలు పెట్టనని అందన్నమాట. సర్లే నేను వీడియో తీయను కానీ నువ్వు వెళ్ళి నాకు టీ పెట్టుకురా కొంచెం అని చెప్పాను. ఇంకా వెళ్ళి నా కోసం అయితే టీ పెట్టిందండి. చాలా బాగా పెడుతుందండి నిజానికి అయితే, చాలా బాగా, నాకంటే ఎక్కువగా మా పాపనే టీ సూపర్గా పెడుతుందండి. నాకైతే బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు అని చెప్తా ఉంటాను, నువ్వు పెట్టిన టీ నాకు నచ్చుద్ది మమ్మీ, పెట్టరా నువ్వే అంటే పెడుతుందండి. కొంచెం పిల్లలు ఏంటంటే బుజ్జగించాలండి. వాళ్ళని ఏదో రకంగా బుజ్జగిస్తేనే మన మాట వింటారు కదా. పొగడతలంటే పిల్లలకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో అలా అన్నమాట. నేనైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగుతున్నాను. నిజంగా బాగుందా అని అడుగుతుంది. నిజం మమ్మీ, చాలా బాగుందని చెప్పాను. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా.